రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11న గొప్ప ప్రారంభం. వైనాడు విషాదం 340 మంది ప్రాణాలు తీసిందే. ఇంకెంతమంది బురదలో కొండ చర్యల్లో చిక్కుకొని ఉన్నారో తెలియదు. మృతుల సంఖ్య ఎంతకు దాటుతుందో అంచనా వేలేం. ఎన్నో కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి. మరెన్నో కుటుంబాలు తమ వారు ఎక్కడున్నారో బతికున్నారో లేదో అనేది తెలియక కన్నీళ్లు కారుస్తున్నారు. ఎక్కడ చూసినా బురద, రాళ్లు, నీళ్లు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ వైనాడును కాపాడేందుకు ప్రయత్నిస్తోంది రెస్క్యూ టీం. ఎక్కడ ఏ ఒక్క మనిషి అయినా కొన ఊపిరితో ఉన్నారేమో, మన సాయం కోసం ఎదురు చూస్తున్నారేమో అన్న ఆశతో తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కాపాడుతున్నారు. అలానే కొండపై చిక్కుకున్న ఓ కుటుంబాన్ని సేఫ్గా తీసుకొచ్చింది రెస్క్యూ టీం. ఏమాత్రం స్వార్థం లేకుండా ఒకరి ప్రాణం కాపాడితే చాలు అనుకుంటూ ప్రాణాలకు తెగించి వాయనాడ్లో పనిచేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. తిండి, నిద్ర ఏం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. అలా ఓ డేరింగ్ ఆపరేషన్ చేసి ఓ కుటుంబాన్ని కాపాడారు. ఆ కుటుంబంలో 3 చిన్నారులు ఉండటం ఇప్పుడు రెస్క్యూ టీంపై ప్రశంసలు కురిపిస్తోంది. కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రదేశాన్ని శ్మశానంలా మార్చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరెంతో మంది కోసం బురద నీటిలో వెతుకులాట జరుగుతోంది. కొండ చర్యలు ఇంకా విరిగి పడుతూనే ఉన్నాయి. కానీ రెస్క్యూ టీం మాత్రం అవేం పట్టించుకోకుండా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. తాజాగా కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె హాషిస్ నేతృత్వంలో రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించారు. ఓ కొండపై గిరిజన దంపతులు వారి పిల్లలు చిక్కుకుని ఉన్నారని తెలిసిందే. దీంతో వారిని కాపాడాలనుకుంది సహాయ బృందం. తాళ్ల సాయంతో 4.5 గంటల పాటు శ్రమించి కొండపైకి చేరుకున్నారు. ఆపై వారితో మాట్లాడారు. కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతో వారు నీరసంగా కనిపించారు. వెంటనే వారి దగ్గరున్న ఆహారాన్ని తినిపించారు, నీళ్లు తాగించారు. ఆపై తమతో రావాల్సిందిగా వారిని కోరగా కుటుంబం నిరాకరించింది. కానీ ఎంతోసేపు బతిమాలిన తర్వాత ఒప్పుకున్నారు. దీంతో పిల్లలను నడిపించే వీలు లేక పిల్లలను తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సాయంతో కిందికొచ్చారు. వారితో పాటు గిరిజన దంపతులను కూడా తీసుకుని వచ్చారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ పోచింగ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ వారు సురక్షితంగా ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో బయటపడింది. పిల్లలను శరీరాలకు కట్టుకుని సహాయక సిబ్బంది కొండల్లో నడుచుకుంటూ వస్తున్న తీరు ప్రశంసనీయంగా ఉంది. ఈ వీడియోపై ప్రజలు స్పందిస్తున్నారు. ఇలా ఎంతో మందిని కాపాడారు. ఈ వీడియో మాత్రమే బయటకొచ్చింది. ఇలాంటి వీడియోలు మరిన్ని బయటకు రావాలని రెస్క్యూ టీం కృషి దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని అంటున్నారు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.